ములుగు నుండి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి అధిష్ఠించిన సీతక్కకు సొంత నియోజకవర్గంలో అపూర్వ స్వాగతం లభించింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన సీతక్కకు ములుగు మండలంలోని మహమ్మద్ గౌస్పల్లి వద్ద అభిమానులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి ములుగు గట్టమ్మ దేవాలయం వరకు 15 కిలోమీటర్ల మేర బాణసంచ కాల్చుతూ ర్యాలీ నిర్వహించారు. గట్టమ్మ దర్శనం అనంతరం ఆమె మేడారం వెళ్లి జాతరపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సీతక్క మంత్రి కావడంతో మేడారానికి జాతీయ హోదా వస్తుందని నియోజకవర్గ ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. రాజకీయ జీవితంలో ఉన్నా కూడా నేను ఎప్పుడు కూడా ప్రజల్ని విస్మరించి పోలే, కార్యకర్తలకు దూరంగా ఉండలే, ప్రజలకు దూరంగా ఉండలే. ఇప్పుడు కూడా నేను అంతే దగ్గరగా, ఇంకా దగ్గరగా ఉండి పని చేస్తానని కూడా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. గత 10 రోజులుగా మీకు అందరికీ దూరంగా ఉండడం నాకు చాలా బాధాకరం అనిపించింది. మరి క్యాబినెట్ ఏర్పరచుకోవడం కానీ, అసెంబ్లీ సమావేశాలు కానీ, ఇతరత్ర కార్యక్రమాల దృష్ట్యా ఈ 10-12 రోజులు మీకు దూరంగా ఉన్న మాట వాస్తవం. కానీ నా మనసు ఎప్పుడు ఈ ములుగు గడ్డ మీద రావాలి 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 అటువంటి ఈ రోజు నేను అత్యంత సంతోషంతో మీ అందరితోటి కలవడం నాకు చాలా చాలా మరి ఎంతో ఊపిరి పీల్చుకున్నట్టుగా, ఎంతో బలం వచ్చినట్టుగా ఇక్కడ గడ్డ మీదకి రాగానే మన యొక్క మీరు ఇచ్చినటువంటి భరోసా నాకు ఎల్లవేళలా ఉంటుందని నేను కూడా మీ అందరి కుటుంబ సభ్యురాలుగా ఉంటూ ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తూ మీ యొక్క సూచనలు, ప్రజల యొక్క సూచనలు, ప్రజల యొక్క అవసరాలు, అధికారుల యొక్క సూచనలు, మరి పత్రికా మీడియాల ద్వారా వచ్చేటువంటి సమస్యలు అవన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఇచ్చిన మాటతో పాటు మరి ఇంకా ఏమేమైతే సమస్యలు మన దృష్టికి రాని ఉన్నాయో అవన్నింటినీ కూడా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నా మీద జరిగిన కుట్రలు మీకు తెలుసు, దుర్మార్గపు దుష్ప్రచారాలు మీకు తెలుసు. అవి అన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ మరి గతంలో ఎన్నడూ రానటువంటి మెజార్టీని నాకు ఈ గడ్డ మీద, ములుగు మీద ఒక ఆడబిడ్డగా ఇచ్చినందుకు మీ యొక్క రుణం తీర్చుకోవడానికే అమ్మ సోనియమ్మ, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, మా సోదరుడు సీఎం రేవంత్ రెడ్డి గారు, మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరూ కూడా నాకు ఒక మంచి శాఖను కూడా ఇవ్వడం జరిగింది.